ప్రస్తుతం ఎలా ఉంది జగన్ పరిపాలన? బాగా ఉన్నదండి. అమ్మా మరి మీ విశాఖలో పార్లమెంట్ సభ్యురాలు బొత్స ఝాన్సీ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? గెలుస్తారంటారా? గెలుస్తారండి. సీక్రెట్గా కొంతమంది వేస్తారు, పబ్లిక్ కొంతమంది వేస్తారు. అంటే బొత్స ఝాన్సీ గారి మీద మీకు నమ్మకం ఉందమ్మా? బాగా ఉన్నదండి. అంటే మళ్ళీ జగన్ అంటే ఫేవరెట్ ఎక్కువ. మళ్ళీ గెలిపించుకుంటారు అంటే ఇప్పుడు ఎంపీగా వస్తున్నారు కదా బొత్స ఝాన్సీ గారు, భీమిలీలోనే ఆమె సొంత ఊరు అని అంటారు కదా, మరి అలాంటి వ్యక్తి విజయనగరం నుంచి వైజాగ్ వచ్చినారు కదా, సో మీరు గెలిపించుకుంటారు మళ్ళీ? గెలిపించుకుంటారు. అన్నీ బాగా చూసారు అతను అంతా బాగా చూసారు. ఆయన గారు బాగా చూసారు. ఇప్పుడు వాళ్ళ ఆవిడ గారు ఇప్పుడు ఇక్కడ పోటీ చేస్తున్నారు ఎంపీగా, మీకు నమ్మకం ఉందా? బాగా. ఎవరి మీద? ఝాన్సీ గారు. ఓకే. మరి పైన రాష్ట్రానికి జగన్ చంద్రబాబు నాయుడు? జగన్. ఓకే. చూస్తున్నట్లయితే ఈసారి భీమిలి నియోజకవర్గంలో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉందా? 100%, 101% మన వైసీపీ రావాలి. ఎందుకంటే తను పనిచేసి చూపించారు. అక్కడ జగనన్న పనిచేసి చూపించాడు. వీళ్ళు కాదు, జగనన్న చేసిన పనికి వీళ్ళందరూ వచ్చారు. ఇక్కడ అంతా సైనికులు, వీళ్ళందరూ దేశాన్ని కాపాడిన సైనికులు ఈరోజు భీమిలి కోసం వచ్చారంటే ఇతని కోసం వచ్చారంటే ఇతని కోసం కాదు, వైసీపీ కోసం వచ్చారు. జగనన్న పెట్టిన పార్టీ కోసం వచ్చారు. జగనన్న చేసిన పనుల కోసం వచ్చారు. జగనన్న గుర్తించి వచ్చారు. చెప్పండి సార్. ఇప్పుడు చూస్తున్నట్లయితే విశాఖ పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు. ఆమె గతంలో విజయనగరంలో చేశారు, ఈసారి విశాఖ వచ్చారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? విశాఖలో నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా మేడం గారు? అంటే దానికోసం అయితే నేను పూర్తిగా సర్వే చేయలేదు. వైజాగ్ డిస్ట్రిక్ట్ మొత్తం సర్వే చేయడానికి మన టైం లేదు. ఉన్నది మన జగనన్న గెలిపించడం, వైసీపీని గెలిపించడం కోసం సర్వే చేశాను. చాలా బాగుంది. వైజాగ్ డిస్ట్రిక్ట్లో అంటే సెంటర్కి వెళ్ళిపోద్ది. పీఎం ఆడొస్తాడా లేకపోతే కాంగ్రెస్ వస్తుందా మనకు సంబంధం లేదు. మనకు స్టేట్లో వైసీపీ రావాలి. వాళ్ళు చేసిన పని మనకు అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరికి పని చేస్తున్నారు కనుక చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చెప్పండి. మరి ఇప్పుడు ఝాన్సీ గారు అనే వ్యక్తి ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, చదువుకున్న వ్యక్తి ఆమె బాగా, సో ప్రజలందరూ అవకాశం ఇద్దాం అనుకుంటున్నారా? మీరు ఇద్దాం అనుకుంటున్నారా ఒక ఎంపీగా ఆమెకి? మేమైతే మాత్రం వైసీపీకి ఇచ్చినప్పుడు తనకు కూడా ఇవ్వాలి. తను కూడా పనిచేస్తారు. అతను బొత్స సత్యనారాయణ గారు కూడా చాలా వరకు విజయనగరంలో చాలా మంచి వర్క్ చేశారు. అదేవిధంగా మన వైజాగ్లో కూడా చేస్తున్నారు కనుక అతనికి పక్కా 101% మనం ఇవ్వాలి. మనం చేసిన పని గుర్తించేనే ఇవ్వాలి. సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళందరూ పొత్తుతో ఉంది కదా, ఈ పొత్తు వల్ల జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఇబ్బంది ఉంటుందంట? నథింగ్ ఎఫెక్ట్. సెంటర్లో కూడా పీఎం మీద చాలా మంది ఉన్నారు. అటుకాసి బీహార్ ఉంది, అటుకాసి యూపీ ఉంది. మేము ఆర్మీ వాళ్ళం కదా, ఇండియా మొత్తం మాకు తెలుసు. ఇండియాలో ప్రతి స్టేట్ తెలుసు, ఏ స్టేట్లో ఏ పార్టీ ఉందో తెలుసు. వాళ్ళందరూ వచ్చినా కూడా పీఎం నరేంద్ర మోదీని కొట్టలేరు. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్ని పార్టీలు వచ్చినా సీఎం జగనే అవుతారు. 101%, 100% జగనే గెలుస్తారు. వైసీపీ వస్తుంది. ఆర్మీ ఫోర్స్ అంతా ఎందుకు 157 అన్నారు, వై నాట్ 150? కొద్దిగా తగ్గొచ్చు. అది నేను చెప్తాను, నా ఒపీనియన్ చెప్తాను. కొద్దిగా తగ్గొచ్చు, బట్ వైసీపీ వస్తుంది. కొద్దిగా అంటే 150, 120, 130 వచ్చినా చాలు కదా, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మనం ఫామ్ అవ్వాలి, ప్రజలు సేవ చేయాలి. అతను డైరెక్ట్గా ప్రతి పేదవాడికి అందించారు కనుక అతనే రావాలి, అంతే. ఎవరిని మధ్యలో మీడియేటర్ని పెట్టలేదు, ఎవరిని పెట్టకుండా ప్రతి పేదవాడికి చూశారు కనుక ఎక్సలెంట్ అండి. మీ ఆర్మీ ఫోర్స్ అంతా రావడానికి కారణం ఏంటి? అట్ ఏ సేమ్ టైం ఈ టైంలో మీరు అందరూ యాడ్ అవ్వడం కారణం ఏంటి? వైఎస్ఆర్సీ మా సైనికులందరూ కూడా దేశాన్ని 142 కోట్ల జనాభాను కాపాడిన సైనికులు. మన స్టేట్లో ఉన్న మా వైసీపీని కాపాడుకోవాలి కదా, అంతేనా? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. అంటే రెడ్డి అని ఫీలింగ్తో కాదు, మేము ఇండియానే కాపాడుతున్నాం. ఈరోజు మీరు అందరూ ఉన్నారంటే ఇందులో సీఎం ఉన్నాయి, పీఎం ఉన్నాయి, ప్రజలందరూ ఉన్నాయి. ఎన్ని యుద్ధాలు చేసిన సైనికులు అందరూ ఇక్కడే ఉన్నారు. దేశాన్నే కాపాడుతున్న సైనికులు మన రాష్ట్రాన్ని, మన రాష్ట్రంలో ఉన్న వైసీపీని కాపాడితేనే ముందుకి మనకి ఇంకా మంచి అభివృద్ధికి సంబంధించిన పనులన్నీ జరుగుతాయని నేను నమ్ముతున్నాను చాలా గట్టిగా. మళ్ళీ వైఎస్ఆర్సీపీ అంటారు ఇలా పెట్టి. ఎక్కడ మీ నియోజకవర్గం ఏది? మా భీమిలి నిజవర్గం. ఎలా ఉంది జగన్ పరిపాలన? జగన్ పరిపాలన మాకు సూపర్ బాగుంది. అవంతి కూడా ఇక్కడ భీమిలి అని స్కూళ్ళు దీనికి పెట్టారు. సార్ ఇప్పుడు మీ విశాఖలో ఎంపీగా బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు కదా, 7 కాన్స్టిట్యున్సీస్ కలిపి పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ బొత్స ఝాన్సీ గారు పోటీ చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మాకు జగన్ పార్టీ కాబట్టి బాగానే ఉంటుంది, బాగా చేస్తున్నాం మేము. భీమిలి తెలుసండి బొత్స ఝాన్సీ తెలుసు, సత్యనారాయణ వారి భార్య. నమ్మకం ఉందా ఆయన మీద? పనులు బాగా చేసేది? పని బాగుందండి. ఈ పార్టీ అంతా బాగుందండి. జగన్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ బాగుంది. ఇక్కడ ప్రస్తుతం భీమిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేస్తారు? అవంతి శ్రీనివాసరావు. ఎలా చేస్తారు? నమ్మకం ఉందా ఆయన మీద? పర్లేదు. మనం చేసేది కదా సార్, మనం చేసిన దానికైతే ఈసారి కూడా బాగా చేస్తారని మేము అనుకుంటున్నాం. మరి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఎంపీగా సార్. మొన్న చేశారంటే గంట శ్రీనివాసరావు ఉదిత పనులను మమ్మల్ని జనాలు మాత్రం పట్టించుకోలేదు. సో పైన అయితే ఎంపీగా ఎవరు రావాలనుకుంటున్నారు? ఫైనల్ ఎంపీగా రావాలంటే ఝాన్సీ గారు రావాలి. ఇక్కడ ఎమ్మెల్యేగా భీమిలికి అవంతి శ్రీనివాసరావు గారు. పైన రాష్ట్రానికి ముఖ్యమంత్రి
మన జగన్మోహన్ రెడ్డి నమ్మకమా అభిమానం? నమ్మకం కూడా అభిమానం కూడా